పద్మభూషణ్ నాకేం పెద్ద సమస్య కాదు, కానీ ముందరి వరుసలో నీ 10 మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని. అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు చేర్పులు పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు గౌరవం. అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తాం. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినప్పుడు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు? మరి అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేశారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేవుడి పేరిట దేవుని దోచిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల నడమ కొండి బెడితిరి అనే గద్దరన పాట నిజమవుతుంది. నిన్న కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు తెలంగాణ, తెలుగు, అట్లాగే దేశ ప్రజలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులకు చాలా బాధ కలిగించింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. బండి సంజయ్ అన్న గారు చాలా ముక్తఖండంగా చెప్తున్నాము, మేము అవార్డు ఇవ్వము. ఇక్కడ మీరిచ్చేదేముంది? మీరు ఏమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారా అవార్డు, లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుందా అవార్డు అనేది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఈజ్ దిస్ అవార్డ్ ఈజ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్
ఆర్ ఈజ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ అనేది కన్ఫ్యూజన్ ప్రజల్లో క్రియేట్ చేశారు. అంటే ఒక పార్టీకి వత్తాసు పలిస్తే అవార్డు వచ్చేస్తుంది అన్నమాట ఈజీగా అనేది ప్రజలకు సంకేతం పంపిస్తున్నారు. అట్లాగే ఇక్కడ అవమానము గద్దరనకు ఒక్కరికే జరగలేదండి. తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది. గద్దరను అవమానిస్తున్నారంటే తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. గద్దరను అవమానిస్తున్నారంటే అట్టడుగున దళిత పీడిత ప్రజలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలను అవమానిస్తున్నారు. గద్దరను అవమానిస్తున్నారంటే విద్యార్థుల్ని అవమానిస్తున్నారు, కళాకారులను అవమానిస్తున్నారు. ఈ అవమానాన్ని ప్రజలు సహించరు. ఈ అవమానాన్ని ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బండి సంజయ్ గారు ఇంకో మాటను చంపిండు చంపిండు చంపిండు. గద్దరన్నకు ఆయన మీద అటాక్ జరిగినప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసము పిస్తల్ లైసెన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని తన కోసమే పట్టుకున్నారు కానీ ఎవరిని చంపలేదు. మరి చంపిండు చంపిండు అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ప్రజలకు చెప్పాల్సిందిగా, ప్రూఫ్లను ప్రజలకు చెప్పాల్సిందిగా, పెట్టాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే నరేంద్ర మోడీ గారు, గద్దరన్న చనిపోయిన మంత్రి గారు, అట్లాగే మన సీనియర్ మంత్రి గారు బండారు దత్తాత్రేయ అంకుల్ గారు, మా కుటుంబ సన్నిహితులు, అట్లాగే మా అన్నగారు కిషన్ రెడ్డి అన్నగారు, అట్లాగే లక్ష్మణ్ అంకుల్ గారు, మా ఏరియా రామకృష్ణ అన్న గారు, వీళ్ళందరూ అన్నారు గద్దరన్న చనిపోగానే కుటుంబానికి వచ్చి గద్దరన్న గొప్పవాడు, ఆయన త్యాగాలు గొప్ప, ఆయన పాట గొప్పది, రైట్, ఆయనతో స్ఫూర్తి పొందిన వాళ్ళని చెప్పిన అన్నవాళ్ళు మరి గద్దరన్నని హంతకుడుగా మీరు చెప్తున్నారంటే ఒక పార్టీలోనే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంటే అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని నేను అనుకుంటున్నాను.